జై శ్రీరామ్ అందరికీ. సో, తెలంగాణలో అయితే చాలా మందికి ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా! సో, ఇందిరమ్మ ఇళ్ళకి ఎంతమంది అప్లై చేశారు? అలాగే ఇందిరమ్మ ఇళ్ళు అనేవి ఎంతమందికి మంజూరయ్యాయి? అలాగే సో, చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఇలా. సో, ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్ ఎలా చూసుకోవాలి అని చెప్పేసి చాలా మందికైతే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో, ఈ వీడియోలో అయితే నేను డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా మోటివేటెడ్‌గా అనిపిస్తుంది. సో, గైస్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇందిరమ్మ ఇండ్లకైతే మొత్తం 80 లక్షల మంది అయితే అప్లై అయితే చేసిర్రనమాట. సో ఇందిరమ్మ ఇండ్లకి 80 లక్షల మంది అయితే మన తెలంగాణలో అప్లికేషన్ అయితే ఇచ్చారు. అందులో 72 లక్షల అప్లికేషన్స్ అనేవి పరిశీలన అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే 8 లక్షల అప్లికేషన్స్ అనేవి మనకి పెండింగ్లో అయితే ఉన్నాయి. ఆ 8 లక్షల అప్లికేషన్లో మనకు 1 లేదా 2 లక్షల వరకు ఓకే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మన తెలంగాణలో ఎక్కువగా అయితే నల్గొండ జిల్లాలో అయితే 1,14,000 అప్లికేషన్స్ అయితే వచ్చినాయన్నమాట. 72 లక్షల అప్లికేషన్స్ నుండి మనకి 18 లక్షల మంది లబ్ధిదారుగా అయితే గుర్తించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఏ జిల్లాలకి ఎంతమంది లబ్ధిదారులు అయ్యారో, ఎన్ని అప్లికేషన్స్ అనేవి ఓకే అయ్యాయో అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే 4.5 లక్షల మందికి అయితే ఇల్లు మంజూరు చేయడం అయితే జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన లిస్ట్ అయితే ఇంకా 2-3 రోజుల్లో అయితే వస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఒక 2-3 రోజుల్లో అయితే మనకి ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ అయితే వస్తుంది. సో మీరు ఆ ఇందిరమ్మ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్లో మన నేమ్ ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ అప్డేట్స్ రాగానే మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు ఆ అప్డేట్ని మిస్ అవ్వద్దు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అనేది ఆల్లో పెట్టేసుకోండి. ఎందుకంటే నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు వీడియోని చూసుకోవచ్చు. సో అలాగే మీకు వాట్సాప్లోనే అప్డేట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లేదా కామెంట్లో మన వాట్సాప్ ఛానల్ అయితే ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు వాట్సాప్లో అయితే జాయిన్ అయిపోవచ్చు. అందులో కూడా మీకు వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్ని చెక్ చేసుకోలేదో సో వాళ్ళైతే చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో అనేది మనకి ఎండింగ్లో అయితే వస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. అలాగే కొత్తగా రేషన్ కార్డ్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ వీడియో కూడా ఎండింగ్లో వస్తుంది. అక్కడ చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన వీడియోస్ అనేవి మనకి వీడియో ఎండింగ్లో అయితే వస్తాయి. అక్కడ క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ని అనేది చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నేను ప్రతి కామెంట్కి అనేది రిప్లై ఇస్తాను. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.